మానవాళి చరిత్రలో పక్షులు, జంతువులు, చెట్లు అంతరించిపోవడం అనేది చాలా కామన్ ఫినామినన్. కలోజల్ బయోసైన్సెస్ అనే కంపెనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఒక వింత ఎక్స్పెరిమెంట్ చేసింది. ఏంటి అని అంటే, ఏవైతే జంతువులు అంతరించిపోయాయో 12,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి డైర్ వుల్ఫ్, వీళ్ళు ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు వాళ్ళకు దొరికినటువంటి డిఎన్ఏని తీసుకొని ఆ 12,000 సంవత్సరాల క్రితం ఏదైతే జంతువు అంతరించిపోయిందో దాని యొక్క డిఎన్ఏని తీసుకొని ఆ డిఎన్ఏని జెనెటిక్ ఎడిటింగ్ ద్వారా, జీన్ ఇంజనీరింగ్ ద్వారా, క్రిస్పర్ కాస్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ వాడుతూ ఇది మళ్ళీ కొత్త వుల్ఫ్ని క్రియేట్ చేస్తున్నారన్నమాట. అలానే ఏవైతే జంతువులు అంతరించిపోయాయో వాటి యొక్క ఈకోసిస్టమ్ని క్రియేట్ చేయడం, ఏవైతే జంతువులు అంతరించిపోయాయో వాటికి మళ్ళీ ప్రాణం పోయడం, ఈ యొక్క భారీ ఎక్స్పెరిమెంట్ని ఈ బయోసైన్సెస్, కలోజల్ బయోసైన్సెస్ అనే కంపెనీ తీసుకొని రావడమే కాకుండా ఈ డైర్ వుల్ఫ్ అనే ఒక జంతువుని కూడా సృష్టించింది. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఏవైతే స్పీషీస్ ఎక్స్టింక్షన్ అయిపోయాయో ఆంథ్రపాలజికల్ స్టడీస్లో ఆ యొక్క జంతువులు డీఎక్స్టింక్షన్ అవ్వడం అన్నమాట. అంటే మళ్ళీ వాటిని పుట్టియడం, మళ్ళీ వాటిని అంతరించిపోయినటువంటి వాటికి మళ్ళీ జీవం పోయడం. సో దీని ద్వారా ఏవైతే అంతరించిపోయాయో, లేక డైనోసార్స్ తీసుకున్నా సరే, టైనోసార్స్ తీసుకున్నా సరే, ఏవైతే మమ్ముత్ యానిమల్స్ ఏవైతే అంతరించిపోయాయో వాటి అన్నిటికీ మళ్ళీ జీవం దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే ఆలోచిస్తే ఆంథ్రపాలజికల్ ఎవల్యూషనరీ లైన్లో ఆస్ట్రోపిథిజీన్స్, హోమో ఎరెక్టస్, నియాండర్తాల్ ఇలా ఏవైతే అంతరించిపోయాయో మానవాళి చరిత్రలో అవి మళ్ళీ జీవం పోసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సో ఈ బయోసైన్సెస్ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవుతే గనక మనిషి యొక్క అంతరించిపోయినా కూడా మళ్ళీ ఒక బ్రతుకు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ జై హింద్.